ఏయ్ ఇవ్వండి వాళ్ళ అమ్మ మొత్తానికి గుమ్మానికి పూజలు చేసుకుంటే కాళ్ళతో మొత్తం దక్కి మొత్తం ఆగమని చేస్తుంది. కాలిద్దే అడుగు 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 లోన పో. తీగితే మళ్ళీ దండం పెట్టుకో దండం పెట్టుకో దండం పెట్టుకో దండం పెట్టుకో దండం పెట్టుకో పెట్టుకో. ఏయ్ కాడిద్దని చెప్తుంటే అర్థం కదా. ఏం చేస్తాను అసలు డింబర్ శాఖలు డింబర్ రాను. ఏయ్ 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 కాలిద్దంటే కాలిద్దంటే అమ్మో పసి ఎట్ట కొడుతుందో. ఏయ్ నేను నిన్ను కొడితే నువ్వు నన్ను కొడతావా? కాలిద్దంటే మళ్ళీ అటు అది అంటిద్ది. ఏ చేతులు చూసుకోసారి. హలో లే అసలు లే ఎందుకు అట్ట దుడుకుతున్నావు చేతులతో? ముడ్డి బాగాలు కొడతా ఎక్కువ చేసి. అది కాలిద్ది ఆడ దీపం ఉంది. ఏయ్ చూడండి అట్లా పోతుంది నాకు. అది కాలిద్ది అంటే ఫ్రిడ్జ్ లేకపోయినా ఫ్రిడ్జ్ లాంటి లక్ష్మీ అమ్మాయి కాలిద్దమ్మాయి పని చేస్తలేదట్టుంది. చిన్నగా అడగట్లేదు లేకపోతే అడక్క కొట్టుకుంటుంది. ఇది లే అదేనా ఇవో లక్ష్మీ మందారం. ఇవే రాత్రి చూపించిన మొగ్గలు. ఇంకా విచ్చుకోవాలి పూర్తిగా. విచ్చుకుంటే ఇంక పెద్దగా ఉంటుంది. ఇది కూడా పెద్దగా ఉంటుంది. ఇదే అసలు నువ్వు తీసే వీడియో. మాటలు రావా? మాటలు రాకపోవడం ఏంది? ముగ్గెత్తే మొత్తం చెరిపేసింది. ఆ గుమ్మం మొత్తం పసుపు మొత్తం దాని ఒట్టికే ఉంది.
ఆ పిల్ల అసలు మాట వినట్లే, అసలు ఎవరి మాట. మా తులసమ్మ చెట్టు మొన్నదా దీన్ని వీకేద్దామని ట్రై చేసింది. మొన్న ఒకటి వీకేసరికి వదిలేసింది పాపం. లేకపోతే అల్లరి తయారవుతుంది. మందార పువ్వు మీద పడ్డది పువ్వు అంతా. ఈ తెల్ల మందారాలు ఇంకా విచ్చుకోలే ఏమి. కొంచెం ఒక 5 నిమిషాలు అయితే విచ్చుకుంటాయి. ఈ ఈడ కూడా తులసమ్మ ముందు కూడా ముగ్గైతే మొత్తం చెరిపేసింది. దీనికి హెచ్చడి ఎక్కువ అవుతుంది. బామ్ శాస్త్ర బామ్ వస్తుంది, బామ్ వస్తుంది శాస్త్ర, బామ్ వస్తుంది. ఇది బామ్, బామ్ బామ్ శాస్త్ర బామ్. పెంచుకుంటావా దాన్నే అన్నం పెడతావా దానికి? ఆమె పెడతావా శాస్త్ర? ఏయ్ పొగరా. ఈ కొంచెం నడవడం వచ్చింది, ఇక అసలు ఈ చుక్కలు చూపిస్తుంది. ఈ చెప్పులు వేసుకొని మాట్లాడితే ఈ చెప్పులు వేసుకొని తిరుగుతుంది. బాములు 2 బాములు పోతున్నాయి శాస్త్ర. దాన్ని బయట చూసేది వాటిని. అదంతా తిరిగింది. ఈ కొత్త ఇంటికి వచ్చినాక ఇది మొత్తం తిరుగుతుంది. ఈ గడ్డి అంత పీకినంత మటుకి ఇక చెప్పులు వేసుకొని నడతనే ఉంది. ఇట్టిట్టిట్టిట్టిట్టిట్టిట్టిట్ట పోయింది. ఇలా శుక్రవారంగా పొద్దున్నే పూజ అయిపోయింది. ఈ మందారం మాత్రం భలే ఉంటుంది, కానీ ఇంకా విచ్చుకోవాలి, ఎండ రావాలి ఈ విచ్చుకోవాలంటే. మారేడు దళాలు, లక్ష్మీ మందారం నచ్చింది నాకు బాగా. ఇదే మేము మొన్న కొన్న విగ్రహం, ఏంటిది లక్ష్మీదేవి విగ్రహం. ఇదే కనకాంబరాలు పెట్టినా, అందుకే అవ్వపడట్లేదు బహుశా. ఈసారి మంచిగా చూపిస్తా. లక్ష్మీ మందారాలు నచ్చినాయి నాకు బాగా. ఈ ఎల్లో కలర్ పువ్వు సార్లమ్మకి రాత్రి మొగ్గ చూపించిందిగా, పువ్వు ఇచ్చుకుంటే ఇట్ట అవుతుంది. ఇంకా ఇట్ట అవుతుంది. పసుపు కుంకుమ గంధం. ఇది కుక్కరు, పప్పు కుక్కర్ కొత్తది, మేము మొన్ననే కొనుక్కున్నాం ఇంట్లోకి వచ్చాక. అదో కుక్కర్ బాక్స్ కూడా పడేయలే ఇంకా. బావా ఆ గిఫ్ట్ చూపినానే, ఇది పట్టుకో, ఒకసారి ఫోన్ పట్టుకొని ఇట్ట గిఫ్ట్. మొన్న మా ఆయన గృహప్రవేశానికి వెళ్తే గిఫ్ట్ ఇచ్చారు, చాలా బాగుంది. ఇప్పుడు పప్పు తాలింపు వేసి అందులో వేస్తా, పప్పు తాలింపు వేసి వస్తా. వస్తండి ఈయన రాజేష్ వస్తాను. నువ్వు వస్తావని ఆన్ చేసా. పట్టుకో, ఇటు పట్టుకో, ఆ గిఫ్ట్ చేస్తా. మొత్తం ఒళ్ళంతా పూసుకున్నావు. ఇప్పుడు బయలుదేరితే ఆ టైం అయింది నాకు. వాడు కూర్చొని తెచ్చుకోరు. మన మా ఆయన ఫంక్షన్కి వెళ్తే గిఫ్ట్ ఇచ్చారు. గ్లాస్ ఇచ్చారు. ఇది తినేసాను.
మీ ఇద్దరం కనపడుతున్నావా? మాట్లాడే ముగిదానా ఇగది ఇవే గిన్నె. ఇప్పుడు ఇందులో పప్పు తాలింపు వేసేస్తా. సరిపోయిద్దా బావ? కూర్చోతాడు.